హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక కావ్య వాళ్ళ బావ కావ్యని తీసుకొని కాఫీ షాప్కి అయితే వెళ్తాడు. తన వెనుకే రాజ్ శ్వేతని తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారా వాళ్ళ వెనకాలే బయలుదేరుతాడు. కావ్య వాళ్ళ బావ అయితే ఒక టేబుల్ బుక్ చేస్తాడు. ఏంటి బాబా ఇక్కడికి తీసుకొచ్చావు, ఏంటి నీ ప్లాను అని అడుగుతుంది. వెయిట్ అండ్ సీ బుజ్జి అనగానే వెయిటర్ వచ్చేస్తాడు. వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆ వెయిటర్. రాజ్ రావడం వాళ్ళ బావ అయితే చూసేస్తాడు. తనని ఇంకా ఉడికేయాలని, జలసిగా ఫీల్ అవ్వాలని కావ్యతోటి ఇంకో రొమాంటిక్గా మూవ్ అవుతూ ఉంటాడు. కావ్య వాళ్ళ బావ అయితే వెయిట్ తోటి కేక్ బుక్ తీసుకురామని పంపిస్తాడు. అలా వెళ్తున్న వెయిటర్ని పిలిచి రాజ్ అడుగుతాడు, వాళ్ళు ఏం తీసుకురామని చెప్పారు అంటే ఆ వెయిటర్ అంటాడు, 1 కేక్ సార్, 1 చాక్ సార్, 1 ఫ్లవర్ బొకే సార్ అని అంటాడు వెయిటర్. బట్ వై అని అంటాడు రాజ్ అయితే. ఈరోజు ప్రేమికుల రోజు సార్ అని అంటాడు వెయిటర్. ఆ రెస్టారెంట్ సార్కి లవ్ ప్రపోజ్ డూయింగ్ సార్. ఏంటి అని గట్టిగా అరుస్తాడు. ఏంటి వాడు మా అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తున్నాడా? ఎస్ సార్ అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఆ వెయిటర్. కావ్య వాళ్ళ బావ అయితే రాజ్ మొహంలో ఎక్స్ప్రెషన్ చూసావా బావ, మనం ఇక్కడికి వచ్చామని జెలసీ ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ రాజ్ అయితే శ్వేతతోటి, చూసావా శ్వేత, కావ్యని బుట్టలో వేసుకొని ఈరోజు లవ్ ప్రపోజ్ చేయడానికి తీసుకొచ్చాడు. ఎలాగైనా కళావతి మనసు మార్చి కళావతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అంటాడు రాజ్. అయితే నీకేంటి బాధ ఏంటి అని గట్టిగా అరుస్తాడు రాజ్. అవును, నీకేంటి బాధ? నువ్వు ఎలాగో కావ్యని వదిలించుకోవాలని అనుకున్నావు. ఆ తర్వాత ఆమె ఏ నిర్ణయం తీసుకుంటే నీకేంటి? తను నిన్ను ప్రేమించింది, నువ్వు మాత్రం తనని జీవితాంతం దూరం పెట్టావు. తను ఎవరిని పెళ్లి చేసుకోకుండా జీవితాంతం నిన్నే తలుచుకుంటూ బాధపడాలా? ఇప్పుడు తన బావ వచ్చి తనకి లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు. ఉండని తన బావతోటి, నీకెలాగో అదే కదా కావాలి, కావ్యని ఎలాగో దూరం పెట్టాలని అనుకుంటున్నావు కదా, మరెందుకు నీకంత బాధ? తను చేసే తప్పేంటి? రాజ్ అంటాడు, కళావతి నా భార్య, అదిగో అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కావ్య అతన్ని ప్రపోజర్ని యాక్సెప్ట్ చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయగలవు అని అంటుంది శ్వేత, నువ్వు అలా మాట్లాడకు. నేను కళావతికి డైవర్స్ ఇవ్వలేదు. కళావతి ఇప్పుడు కూడా నా భార్యే. నేను తన బావతోటి అలా ఉండటం చూడలేను అని అంటాడు రాజ్.